కడప జిల్లా వ్యాప్తంగా నేటి నుండి సార్వత్రిక ఎన్నికల పండుగ మొదలైందని చెప్పుకోవచ్చు. నేటి నుంచి ఈవీఎంల స్ట్రాంగ్ రూముల నుంచి ఈ జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు తరలించే ప్రక్రియ ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభించినట్లు జిల్లా ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు. అయితే కడప జిల్లా వ్యాప్తంగా 2035 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 2035 పోలింగ్ కేంద్రాలకు గాను కడప నగరంలో 253 పోలింగ్ కేంద్రాలకు కడప నగరంలోని హార్స్ కాలేజ్ సమీపం నుండి దాదాపు 253 మంది పోలింగ్ సిబ్బందికి ఈరోజు పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన కిట్లు కావచ్చు, అలాగే ఈవీఎంలు కావచ్చు, వాళ్ళకి అందజేసే ఇక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అయితే ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటలకు ఎన్నికల విధులకు హాజరైన ఎన్నికలకు సంబంధించిన అధికారులు అయితే ఈరోజు ఇక్కడ ఈ 9 గంటల నుండి ఎన్నికలకు సంబంధించిన సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ కొద్దిసేపులో ఇక్కడ ట్రైనింగ్ క్లాసులు ఇచ్చిన తర్వాత అనంతరం ఇక్కడి నుంచి ఈ 253 కడప నియోజకవర్గ పరిధికి సంబంధించి 253 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఆ కేంద్రాలకు వెళ్ళే విధంగా బస్సులు ఏర్పాటు చేశారు. అలాగే సిబ్బందికి ఏ విధంగా పోలింగ్ నిర్వహించాలనే క్లాసులు కూడా తెచ్చుకున్నట్లు తెలుస్తుంది. అధికారులు ఎక్కడ చూసినా ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు కావచ్చు, అలాగే కేంద్ర బలగాలు కావచ్చు, అలాగే సిఆర్పి బలగాలు కావచ్చు, ఎక్కడైతే సమస్యాత్మక నియోజకవర్గాలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో ఆ పోలింగ్ కేంద్రాలలో భారీ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. అయితే మరోవైపు చూస్తుంటే కడప జిల్లా వ్యాప్తిగా 2035 పోలింగ్ కేంద్రాలలో దాదాపు 522 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించినట్లు పోలీసు ఉన్నతాధికారులు అలాగే జిల్లా ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, కడప హార్స్ కాలేజ్ నుంచి. For more videos like this, subscribe Big TV channel.